హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పేటిఎంలో కరెంటు బిల్లు కట్టడం ఎలాగా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరం అయితే చెబుతాను. ముందుగా నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పేటిఎంలో కరెంటు బిల్లు కట్టడం అనేది ఈ వీడియో పూర్తిగా చెప్తాను. తెలియని వారు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ముందుగా మీరు పేటిఎం అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేస్తే నాకైతే నాది ఇది పేటిఎం ఇలా చూపిస్తుంది. ఓపెన్ చేయగానే మీరు కరెంటు బిల్లు కట్టాలి కాబట్టి కిందకి మీరు కొద్దిగా చేసుకుంటే కింద ఆప్షన్స్ ఒకటి ఉన్నాయి చూడండి, ఎలక్ట్రిక్ బిల్ అని. ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మాకు ఇలాగైతే చూపిస్తుంది. మనము మన కింద ఆప్షన్ అయితే ఉన్నది చూసుకోండి ఫ్రెండ్స్. మన ఏ కంట్రీ ఏ బిల్ అసలు ఎలక్ట్రిక్ బిల్ దేని సెలెక్ట్ చేసుకోవాలా. ముందు మన ఏంటంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏపీ కాబట్టి ఏపీలో మనం కరెంటు బిల్ కట్టాల్సింది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆప్షన్ అయితే ఓకే చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ముందు మీరు ఏం చేస్తుంది, స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది, తర్వాత సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది, తర్వాత సర్వీస్ నెంబర్ అయితే వేయండి. ఇక్కడైతే నా సర్వీస్ నెంబర్ ఇస్తున్నా. సర్వీస్ నెంబరు అయితే ఎంటర్ చేశాను. కింద ప్రొసీడ్ అని నొక్కండి. ప్రొసీడ్ అన్నాక మన పూర్తి పేరు పెట్టి చూడండి. ఇది ఈ మంత్ ఈ కరెంటు బిల్లు 142 రూపాయలు. నా పేరు, నా యొక్క డేటు, బిల్లు డేటు, నా పేరు అయితే ఉంటుంది, డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. ప్రొసీడ్ పే నొక్కండి కింద. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే మనం పే చేయాలి కాబట్టి ఆప్షన్ అయితే నొక్కమంటుంది. బ్యాంక్ ఏది అని, అదే స్టేట్ బ్యాంక్ అనేది కింద మన ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని ఒక ఆటోమేటిక్గా మన పేటిఎంకి ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మనకు చూపిస్తుంది. కింద ఆప్షన్ వచ్చేసి పే నొక్కేసేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే అని నొక్కేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ స్టెప్లో మన కోడ్ అడుగుతుంది. మన యూపీఐ కోడ్ ఉంటుంది. ఆ యూపీఐ కోడ్ కొట్టేసేయండి. నా యూపీఐ కోడ్ కొడుతున్నా. యూపీఐ కోడ్ కొట్టేసి కానీ ప్రాసెస్లో మొత్తం అది తీసుకుంటుంది. సక్సెస్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫార్వర్డ్లో ఉంది, పేమెంట్ రిసీవ్డ్ మొత్తం ఓకే అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పేటిఎంలో కరెంటు బిల్ అయితే కట్టవచ్చు సింప్లీగా. పేటిఎంలో కరెంటు బిల్ అయితే కొట్టచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి వీడియో చాలా మంచి అయితే నేను పెడుతుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.